ఈటెల రాజేందర్ సార్ ఈటెల రాజేందర్ సార్ ఈటెల రాజేందర్ సార్ రాజా కరా కరా పక్క సార్ मलकाजिरी पार्लियामेंट के अंदर मेडचल मंडल पूडूर विलेज बूथ नंबर 30 में मैं आज वोट डाल के आया हूँ। मैं मलकाजिरी प्रजा को मैं विनम्र रूप से मैं विज्ञप्ति कर रहा हूँ, हर एक वोटर वोट डालना जरूरी है। देश रक्षण के लिए, देश आगे बढ़ने के लिए, देश पुरोगमन के लिए सभी लोग वोट डाल के फिर एक बार मोदी सरकार जो नारा उठाया था वो नारा फुलफिल करने में प्रजा ने मोदी जी को आशीर्वाद देना है और मेरे को भी आशीर्वाद देना बोल के मेरा रिक्वेस्ट है। मैं आज ये मलकाजिरी के अंदर बहुत पैसा बांटा था, बहुत दारू पिलाया था। दिस इज़ सैड पार्ट ऑफ द डेमोक्रेसी। आने वाले दिन में ऐसी स्थिति खत्म होना चाहिए। धर्म के रूप से, न्याय के रूप से इसका जो हक है वो फ्री में डालने के लिए वो आना है, मगर ऐसी स्थिति मैं कभी नहीं देखा। तो हवाम ने, मलकाजिरी हवाम ने जितने जो पैसा बांटा था, जितने जो लिकर बांटा था, सब हटा के धर्म जिताने के लिए, मोदी जी को आशीर्वाद देने के लिए, मेरे को आशीर्वाद देने के लिए आप लोग आज वोट डालना हमारा रिक्वेस्ट था। మల్కాజిరి పార్లమెంట్ పరిధిలో మేడ్చల్ మండలం ఓడూరు గ్రామంలో బూత్ నంబర్ 30లో ఈరోజు నా ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది। మల్కాజిరి నియోజకవర్గ ప్రజానికానికి వినమ్రంగా చేసే విజ్ఞప్తి ఏంటంటే అందరూ కూడా ఇళ్ళ నుంచి బయటకు వచ్చి తమ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, దేశమంతా फिर एक बार मोदी सरकार అని ఈ నినాదం అయితే ఇస్తుందో ఆ నినాదానికి అనుగుణంగా ధర్మ రక్షణకు, దేశ రక్షణకు, దేశ పురోగమనానికి ఇవాళ మద్దతు ఇచ్చేటువంటి ఓటుగా దీన్ని భావించాలని, ఇది చాలా బాధ్యతాయుతమైనటువంటి భవిష్యత్తు నిర్దేశించేటువంటి ఎన్నికలు కాబట్టి మేము ఆలోచన చేసి ఓటు వేసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం। బాధాకరమైన సన్నివేశం ఏంటంటే పార్లమెంట్ ఎన్నికలకు డబ్బులు పంచిన చరిత్ర ఎప్పుడు లేదు, కానీ పార్లమెంట్ ఎన్నికలకు కూడా డబ్బులు పంచడం, ప్రలోభాలు పెట్టడం, నాయకుల
తలకు వెలగట్టడం అనేటువంటిది ఇది దిస్ ఇస్ సాడ్ పార్ట్ ఆఫ్ ద డెమోక్రసీ. ఇది డెమోక్రసీకి మంచిది కాదు. రాబోయే కాలంలో స్వేచ్ఛగా తన హక్కుని వినియోగించుకునే అవకాశం ఉండాలి తప్ప ఈ డబ్బుతో మద్యంతో ప్రలోభాలతో ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి పద్ధతి పోయే రోజులు దగ్గరలోనే ఉన్నాయని చెప్పి మనవి చేస్తూ మల్కాజ్గిరి నియోజకవర్గ ప్రజలు చాలా విజ్ఞులు, చాలా ఆలోచనతో ఓటు వేసేటువంటి ప్రజానికం కాబట్టి అన్ని 75 రోజులుగా ఏ పార్టీ ఏంది, ఏ అభ్యర్థి ఏంది అన్ని విషయాలు అర్థం చేసుకునే వాళ్ళుగా ఇవాళ నిండు మనసుతో నన్ను ఆశ్రయించి గెలిపించాలని చెప్పి పేరు పేరున మీ అందరికీ విజ్ఞప్తి చేస్తాను.